హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఐకాన్ ఇండియా గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 2 కోసం ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. దీంతో పాటు లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ రూపంలో కావాలి అని అనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ని తీసుకోవచ్చు. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటి టాపిక్ అని అంటే ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఆ టాపిక్ని ఏమని పిలుస్తున్నాం మనము అని అంటే ఓపెన్ స్కై అగ్రిమెంట్. ఏమని పిలుస్తున్నాం? ఓపెన్ స్కై అగ్రిమెంట్. ఓకేనా? దీనిని ఇంటర్నేషనల్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మరి ఏంటి ఓపెన్ స్కై అగ్రిమెంట్ అని అంటే వెరీ సింపుల్. ఏదైతే రెండు దేశాల మధ్యన అన్లిమిటెడ్గా విమాన సర్వీసులు అనేవి నడిపించబడితే దానికి సంబంధించి ముందే ఒప్పందం చేసుకుంటే దానినే ఓపెన్ స్కై అగ్రిమెంట్ అని పిలుస్తున్నాం. అయితే ఇప్పుడు ఏ దేశాల మధ్యన ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అని అంటే ఇండియా అలాగే యుఏఈ. ఏంటి యుఏఈ అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యుఏఈ ఇప్పుడు భారతదేశంతో ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపెడతా ఉంది. మరి ఈ అగ్రిమెంట్ అనేది, ఈ ఒప్పందం అనేది భారత్కి యుఏఈకి మధ్యన జరుగుతుంది అని అంటున్నాం. మరి ఇలా జరిగేటువంటి ఒప్పందాలను ఏమంటారు అని అంటే బైలాటరల్ ఒప్పందాలు అని అంటారు. ఇప్పుడు మనం ఈ ఒప్పందాన్ని ఏమని పిలవాలి అని అంటే ద్వైపాక్షిక ఒప్పందం అని పిలవాలి. ఏమని? ద్వైపాక్షిక ఒప్పందం, బైలాటరల్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ బైలాటరల్ అగ్రిమెంట్ అనేది ఎందుకోసం జరుగుతుంది అని అంటే అంతర్జాతీయ పౌర విమానాలతో పాటు రవాణాకి సంబంధించినటువంటి కార్గో విమానాలు ఏవైతే ఉంటాయో వాటిని లెక్కకు మించి నడిపేందుకు ఇరు దేశాల మధ్యన ఈ ఒప్పందం కుదురుతుంది అని అంటున్నాం. ఏ విమానాలను? అంతర్జాతీయ పౌర విమానాలు అలాగే రవాణాకి సంబంధించినటువంటి కార్గో విమానాలు ఇరు దేశాల మధ్యన విస్తృతంగా నడిపించేందుకు, అన్లిమిటెడ్గా నడిపించేందుకు ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది జరగబోతూ ఉంది. మరి భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఓపెన్ స్కై అగ్రిమెంట్ జరుగుతుండడం ఇది మొదటిసారి. ఇంతకుముందు వేరే దేశాలతో ఓపెన్ స్కై అగ్రిమెంట్స్ జరిగాయా అంటే భారతదేశానికి చాలా దేశాలతో ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది జరిగింది. ఉదాహరణకి ఏ దేశాలు ఓపెన్ స్కై అగ్రిమెంట్లో భారత్తో ఉన్నాయి అని అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, జమైకా, అలాగే గయానా, గ్రీస్, ఇలా తదితర దేశాలు భారతదేశంతో ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది చేసుకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది యుఏఈ ఇండియాతో చేసుకునేందుకు ఇంట్రెస్ట్గా ఉంది అని అంటున్నాం. మరి ఇప్పటి వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి విమానాలు నడవడం లేదా అని అంటే నడుస్తున్నాయి. వీక్లీ అంటే వారానికి యావరేజ్గా ఎన్ని విమానాలు యుఏఈకి నడుస్తున్నాయి ఇండియా నుంచి అని అంటే ఇండియా నుంచి 1068 విమానాలు వీక్లీ వన్స్, అంటే వారానికి సంబంధించి ఇన్ని విమానాలు నడుస్తున్నాయి కార్గోకి సంబంధించి, పౌర విమానాలకి సంబంధించి. మరి ఇప్పుడు ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ ద్వారా ఇంతకు మించి ఎక్కువ విమానాలు అనేవి ఇరు దేశాల మధ్యన నడిపించేందుకే ఈ అగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంది. భారతదేశానికి సంబంధించి ఏదైతే ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ కాకుండా మరొక అగ్రిమెంట్ కూడా ఉంది. ఏంటి ఆ అగ్రిమెంట్ అని అంటే ఈ ఏదైతే ఎయిర్ ఏమంటున్నాం ఎయిర్ సర్వీస్
అగ్రిమెంట్ అని పిలుస్తున్నాం. ఈ ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ ప్రకారం ఈ యుఏఈతో పాటు మరొక 109 దేశాలకి భారతదేశానికి సంబంధించినటువంటి విమానాలు అనేవి నడిపించబోతున్నాయి. ఈ ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేస్తారు అనంటే భారతదేశానికి సంబంధించి భారతదేశం నుంచి ఇతర దేశాలకి వెళ్ళేటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో ఇలా 109 దేశాలతో ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనేది ఉంది. దీనికి సంబంధించి ఏ విమానం బయలుదేరుతుంది ముందే అన్నటువంటి విషయాన్ని ఇవ్వాలి. విమానానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే సీటింగ్ కెపాసిటీ, ఎన్ని సీట్లు ఉన్నాయి అందులో, ల్యాండింగ్కి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించిందే ఈ ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్. ఓకేనా? కానీ మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఓపెన్ స్కై అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ భారత్కి ఎన్ని దేశాలతో ఉంది? యుఏఈతో కలుపుకొని 109 దేశాలు అంటున్నాం. అంటే మొత్తం ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనేది 110 దేశాలతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ కాకుండా ఇప్పుడు ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అని అంటున్నాం. ఇక భారతదేశానికి సంబంధించి ఏదైతే నేషనల్ సివిల్ ఏవియేషన్ 2016 ఉందో, ఏమంటున్నాం? నేషనల్ సివిల్ ఏవియేషన్ 2016 దీని ప్రకారం ఏంటి అని అంటే భారతదేశానికి సంబంధించి ఓపెన్ స్కైకి సంబంధించినటువంటి ఒకటి అది ఉంది. ఏంటి? ఓపెన్ స్కైకి సంబంధించినటువంటి అంశం ఉంది. ఓపెన్ స్కై ఒప్పందం అనేది ఒకటి ఉంది. ఈ ఓపెన్ స్కై ఒప్పందం ఏం చెప్తుంది అని అంటే భారతదేశానికి సంబంధించి క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి న్యూఢిల్లీ నుంచి, ఎక్కడి నుంచి? న్యూఢిల్లీ నుంచి ఎక్కడికి అని అంటే ఒక 5000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రేడియేషన్కి, అంటే ఈ 5000 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి భారతదేశానికి ఒక 5000 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ఈ దేశాలకి సంబంధించి ఏంటి అని అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా విమానాలు నడిపించవచ్చు అని చెప్పేసి ఈ నేషనల్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి 2016కి సంబంధించి ఓపెన్ స్కైకి సంబంధించినటువంటిది. అయితే ఈ 5000 కిలోమీటర్ల రేడియేషన్లో అని అంటున్నాం. మరి 5000 కిలోమీటర్ల రేడియేషన్లో ఏ దేశాలు ఉన్నాయి అని అంటే సార్క్కి సంబంధించినటువంటి దేశాలు ఉన్నాయి. అవునా? సార్క్ సభ్య దేశాలు అంటే భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి వాటికి 5000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి విమానాలను నడిపించేందుకు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా నడిపించవచ్చు మామూలు పర్మిషన్స్తో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది భారతదేశానికి చాలా దూరంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇప్పుడు 5000 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి దేశం కాబట్టి ఓపెన్ స్కై అగ్రిమెంట్కి వెళ్తున్నారు. ఓకేనా? ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు ఏమంటుంది అని అంటే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి 5th 6thకి సంబంధించినటువంటి ఎయిర్ ఏమంటున్నాం? 5th and 6thకి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్ అనేది ఒకటి ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్కి సంబంధించి ఏం అవసరం లేదు అని చెప్తుంది. మరి 5th and 6thకి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్ అనేది ఏంటి, దీనికి సంబంధించి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎప్పుడు అనంటే 1944లో అంతర్జాతీయ పౌర విమానయానానికి సంబంధించి ఒక సదస్సు జరిగింది. పౌర విమానయాన సదస్సు అనేది జరిగింది. ఈ పౌర విమానయాన సదస్సునే ఏమని పిలుస్తున్నారు అనంటే చికాగో కన్వెన్షన్ అని పిలుస్తున్నారు. ఏంటి? చికాగో కన్వెన్షన్. ఈ చికాగో కన్వెన్షన్ అనేది ఏ ఇయర్కి సంబంధించింది అనంటే 1944. ఇక్కడ ఏదైతే రాసామో ఈ 1944 అంతర్జాతీయ పౌర విమానయాన సదస్సు ఏదైతే ఉందో దీనినే ఏమని పిలుస్తున్నాము అనంటే చికాగో కన్వెన్షన్ 1944 అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ 1944 చికాగో కన్వెన్షన్ ఏం చేసింది అనంటే పౌర విమానయానానికి సంబంధించి అంతర్జాతీయ విమానయానానికి సంబంధించినటువంటి
కొన్ని నిబంధనలను తయారు చేసింది. అందులో 2 నిబంధనలకి సంబంధించి యుఏఈ పెద్దగా వాటిని పట్టించుకోము అని చెప్పేసి చెప్తా ఉంది. ఒక నిబంధన ఏంటి అని అంటే 5th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్, మరొకటి ఏంటి అని అంటే 6th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్. మరి ఈ 5th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్ ఏం చెప్తుంది అని అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి విమానాలు వెళ్తున్నప్పుడు ఆ వేరే దేశంలో ఉన్నటువంటి గగనతలంలోకి సంబంధించినటువంటి పర్మిషన్స్ పౌర విమానయానానికి సంబంధించి ఇచ్చేదే ఈ 5th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్కి సంబంధించినటువంటిది. మరి 6th ఫ్రీడమ్ ఆఫ్ ఎయిర్కి సంబంధించినటువంటిది ఏంటి అని అంటే రవాణాకి సంబంధించినటువంటిది. సో ఇలా ఈ 2 అంశాలని కూడా పెద్దగా మేము కండిషన్స్ ఏం పెట్టాము అని చెప్పేసి ఇప్పుడు ఎవరికి చెప్తుంది అని అంటే ఇండియాకు చెప్తుంది యుఏఈ. అయితే దీనికి సంబంధించి ఈ ఒప్పందం చేసుకుంటే మరి భారత్కి లాభమా నష్టమా అని అంటే భారత్కే లాభం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకు అని అంటే లెక్కకు మించి విమానాల ద్వారా సరుకులను కానీ పౌరులను కానీ పంపించే అవకాశం ఉన్నట్లయితే వాణిజ్యపరంగా కామర్స్ పరంగా ఎవరికి మేలు జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అని అంటే ఇండియాకే లాభం జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఇలా ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. మనం ఇక్కడ యుఏఈ అని చెప్పేసి మాట్లాడాం, అవునా? ఈ యుఏఈకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా తెలుసుకుందాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని అంటున్నాం. ఎమిరేట్స్ అంటే ఏంటి అని అంటే ఇది ఇస్లాం చక్రవర్తికి సంబంధించినటువంటి శైలి లేకుంటే భూభాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎమిరేట్స్. ఇలా ఫెడరేషన్ ఆఫ్ 7 ఎమిరేట్స్ కలిపితేనే యుఏఈ అవుతుంది. ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ 7 ఎమిరేట్స్ కలిస్తే ఏమవుతుంది అని అంటున్నాం? యుఏఈ అనేది అవుతుంది. సో ఇలా ఇందులో అత్యంత పెద్ద సిటీ ఏంటి, పెద్ద నగరం ఏంటి యుఏఈలో అని అంటే దుబాయ్. ఏంటి? దుబాయ్. మరి యుఏఈ రాజధాని ఏంటి అని అంటే అబుదాబి. ఏంటి? అబుదాబి. అబుదాబి అనేది యుఏఈ రాజధాని. ఓకేనా? సో ఇలా ఈ అంశాలని గుర్తుంచుకోండి. ఇక ఓపెన్ స్కై అగ్రిమెంట్కి సంబంధించి మనం ఇక్కడ చర్చించినటువంటి అంశాలు ఏమేమంటున్నాం? అంతర్జాతీయ పౌర విమానాలకి సంబంధించి, రవాణా కార్గో విమానాలకి సంబంధించినటువంటి విమానాలను ఎక్కువగా నడిపించేందుకు చేసుకునేటువంటి అగ్రిమెంట్నే ఓపెన్ స్కై అగ్రిమెంట్ అంటున్నాము. ఇది ఇండియాకి యుఏఈకి మధ్యన జరగాల్సి ఉంది, జరిగేందుకు యుఏఈ ఇంట్రెస్ట్ చూపెడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఇలాంటి ఓపెన్ స్కై అగ్రిమెంట్స్ అనేవి ఇతర దేశాలతో జరిగాయనంటే జరిగాయి. యుఏఈ, జపాన్, జమైకా, గయానా, గ్రీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక దీని తర్వాత భారత్కి సంబంధించినటువంటి ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనేది మొత్తం 110 దేశాలతో ఉంది. ఇది విమానాలకి సంబంధించినటువంటి అంశాలను చెప్పడంతో పాటు సీటింగ్ కెపాసిటీ, ల్యాండింగ్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి అంశాలను ఇది కోడ్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నేషనల్ సివిల్ ఏవియేషన్ 2016కి సంబంధించి ఏదైతే ఓపెన్ స్కైకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ఒప్పందాన్ని గురించి కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇది 5,000 కిలోమీటర్ల రేడియేషన్ వరకు ఎలాంటి అనుమతులను పెద్దగా కోరడం లేదు. కానీ 5,000 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చేటువంటి విమానాలకి ఓపెన్ స్కై లాంటి అగ్రిమెంట్స్ని అడుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత సివిల్ ఏవియేషన్స్కి సంబంధించి, ఇంటర్నేషనల్ ఏవియేషన్స్కి సంబంధించి ఏదైతే జరిగినటువంటి చికాగో కన్వెన్షన్ ఉందో దీనిని చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో చికాగో కన్వెన్షన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1944 అంటే అస్సలే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని, నిబంధనల్ని రూపొందించింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈ టాపిక్ని మొత్తం కూడా మీరు అప్డేట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.